వర్డ్స్ విత్ ఎస్ఎం ఎస్సి ఎస్టి. నమస్తే మిత్రులారా, మనం వివిధ అచ్చులకు ఎస్ కలిపితే వచ్చే శబ్దం ఏమిటో నేర్చుకోబోతున్నాం. మిత్రులారా గమనించండి, చాలా ఇంగ్లీష్ పదాలలో రెండు అచ్చులు జంటగా వచ్చినప్పుడు మరియు వాటి మధ్యలో ఎలాంటి వోవెల్ లేకపోతే అప్పుడు ఆ రెండు అక్షరాలు సంయుక్తాక్షరంగా అవుతాయి. కాబట్టి ఎస్ టి యొక్క శబ్దం సా టా కాకుండా స్టా అవుతుంది. ఎస్ టి ఏ యొక్క శబ్దం అవుతుంది స్టా. ఎస్ టి ఈ యొక్క శబ్దం అవుతుంది స్టే. ఎస్ టి ఐ యొక్క శబ్దం అవుతుంది స్టీ. ఎస్ టి ఓ యొక్క శబ్దం అవుతుంది స్టా మరియు ఎస్ టి యు యొక్క శబ్దం అవుతుంది స్టా. పదండి ఇప్పుడు మనం ఎస్ అనే అచ్చు మరొక అచ్చుతో కలిసే కొన్ని పదాలు చూద్దాం. పదం ఎస్కేఐఎన్. మిత్రులారా, ఈ పదంలో ఎస్కే యొక్క శబ్దం సా క కాకుండా స్కా అవుతుంది. కాబట్టి ఎస్కేఐ యొక్క శబ్దం అవుతుంది స్కీ మరియు ఎస్కేఐఎన్ యొక్క ఉచ్చారణ అవుతుంది స్కిన్. స్కిన్ స్కిన్ అంటే చర్మం. అదే విధంగా తరువాత పదం ఎస్టిఈఎం. మిత్రులారా, ఈ పదంలో కూడా ఎస్టి యొక్క శబ్దం సా టా కాకుండా సంయుక్త శబ్దం స్టా అవుతుంది. ఎస్టిఈ యొక్క శబ్దం అవుతుంది స్టే. ఎస్టిఈఎం యొక్క ఉచ్చారణ అవుతుంది స్టే మా. స్టెమ్. స్టెమ్ అంటే మొక్క యొక్క కాండం. తరువాత పదం ఆ పదం ఎస్పిఐటి. ఈ పదంలో కూడా ఎస్పి యొక్క శబ్దం సా పా కాకుండా స్పా అవుతుంది. కాబట్టి ఎస్పిఐటి యొక్క ఉచ్చారణ అవుతుంది స్పీట్. స్పిట్. స్పిట్ అంటే ఉమ్మడం. తరువాత పదం చూద్దాం. పదం ఎస్డబ్ల్యూఐఎం. మిత్రులారా, ఈ పదంలో కూడా ఎస్డబ్ల్యూ యొక్క శబ్దం సా వా కాకుండా స్వా అవుతుంది. కాబట్టి ఎస్డబ్ల్యూఐఎం యొక్క ఉచ్చారణ అవుతుంది స్వీమా. స్విమ్. స్విమ్ అంటే ఈదడం. తరువాత పదం చూద్దాం. ఎస్సిఏఎం. మిత్రులారా, ఈ పదంలో కూడా ఎస్ మరియు సి మధ్య అచ్చు లేదు కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. ఎస్సిఏఎం యొక్క ఉచ్చారణ అవుతుంది ఎస్సి స్కా. ఎస్సిఏ స్కా మరియు ఎస్సిఏఎం స్కామ్. స్కామ్. స్కామ్ అంటే దోపిడి. తరువాత పదం చూద్దాం. పదం ఎస్ఎంఏఎస్హెచ్. ఎస్ఎంఏ యొక్క శబ్దం అవుతుంది స్మా. ఎస్హెచ్ యొక్క శబ్దం అవుతుంది షా. కాబట్టి ఎస్ఎంఏఎస్హెచ్ యొక్క ఉచ్చారణ అవుతుంది స్మాష్. స్మాష్. స్మాష్ అంటే కొట్టడం. తరువాత పదం చూద్దాం. పదం ఎస్టిఓపి. ఎస్టి యొక్క శబ్దం స్టా. ఎస్టిఓ యొక్క శబ్దం స్టా. కాబట్టి ఎస్టిఓపి యొక్క ఉచ్చారణ అవుతుంది స్టాప్. స్టాప్. స్టాప్ అంటే ఆగడం. పదండి ఈ వీడియో మళ్ళీ చూద్దాం మరియు రెండు అచ్చులు జంటగా వచ్చే పదాల ఉచ్చారణ నేర్చుకుందాం.